1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మిగిలిన 1/3 భూమి ఈ రాజులే పరిపాలించారు. అట్లా ఎన్ని ఉండే అట్లాంటి సంస్థానాలు? 565 ఉండే. అంటే స్వతంత్రం వచ్చినాక 2/3 భూమి వాడు ఏం చేసిండు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేటప్పుడు, అందులో ఈ యొక్క ఇది పాకిస్తాన్ ఇండియా విభజన గురించి నేను మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలుసు కదా. సో అయితే ఆ 2/3 భూమిలోకి వెళ్ళి ఈ ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్కి ఇచ్చారు. మిగిలిన భూమి అంతా ఈ భారతదేశంకి ఇచ్చారు. ఇది కాకుండా మిగిలిన 1/3 ఉంది కదా ఈ రాజుల కింద, 565 మంది రాజుల కింద, వాళ్ళకి ఏం కండిషన్ పెట్టారు? మీరు భారతదేశంలోనే కలవచ్చు, పాకిస్తాన్లోనే కలవచ్చు, లేదంటే మీరు స్వతంత్రంగా ఉండవచ్చు అన్నారు. అన్నప్పుడు పాకిస్తాన్ వాడు వాని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటితోటి ముస్లిం రాజులు పరిపాలించిన రాజులతోటి వాళ్ళతోటి అగ్రిమెంట్ చేసుకొని ఆ సింధు బెలుచిస్తాన్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి తమ లోపల కలుపుకున్నాడు పాకిస్తాన్. అట్లనే మనము నెహ్రూ గారి ఆధ్వర్యంలో, ప్రధాని నెహ్రూ గారి ఆధ్వర్యంలో మన యొక్క ఇది హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సారథ్యంలో ఆయన యొక్క హోంశాఖ కార్యదర్శి అయిన విపి మీనన్ గారి యొక్క వీళ్ళందరూ ఒక టీం వర్క్ తోటి వాళ్ళు ఏం చేశారు, ఈ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ భారతదేశాన్ని కలిపే పనిని ఈ హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ పటేల్ గారికి అప్పచెప్పడం జరిగింది. సో అందుకని ఆయన స్టాచ్యూ యూనిటీ అది పెట్టారు కదా. సో అయితే ఆ విధంగా ఏం చేసిండు ఆయన, అందరు రాజులతోటి మాట్లాడి అందరినీ, ఎందుకంటే భారతదేశం మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈజీ ఉంది, వాళ్ళకి బార్డర్లు ఉన్నాయి, వాళ్ళు కలిపేసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో ఆ విధంగా అన్ని రాజ్యాలు మనం కలుపుకున్నాం భారతదేశంలో. ఓకే, అందుకోసం ఆ రాజులు ఏం చేశారు, మేము స్వతంత్రంగా ఉంటాము, లేకపోతే మాకు భరణం ఇవ్వండి, మేము కలుపుకుంటాం, కానీ మాకు ఈ యొక్క భరణం అంటే పెన్షన్ ఇవ్వండి, ఇట్లా చెప్తే అన్నిటికీ ఒప్పుకొని మనం యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అని పెట్టి వాళ్ళని అన్ని రాజ్యాలను కలుపుకున్నాం. కానీ 3 రాజ్యాలు ఇబ్బంది పెట్టినాయి. ఓకే, ఒకటి కాశ్మీర్, లేదంటే జమ్మూ కాశ్మీర్ అన్న ఒకటే. సో కాశ్మీర్, రెండోది హైదరాబాద్, మూడోది జునాగఢ్. ఓకే, సో అప్పుడు ఏమన్నారు, నెహ్రూ గారు తన యొక్క చాకచక్యాన్ని వాడి రెఫరెండం పెడదామన్నాడు. అంటే ఎందుకు ఇక్కడ సమస్య వచ్చింది, ఎందుకంటే కాశ్మీర్లో ఉండే మెజారిటీ ప్రజలు ముస్లింలు, కానీ కాశ్మీర్ పరిపాలిస్తున్న రాజు హిందువు, రాజా హరిసింగ్. ఓకే, జునాగఢ్లో మెజారిటీ ప్రజలు హిందువులు, కానీ పరిపాలిస్తున్న రాజు ముస్లిం, ఆ రాజు పేరు నాకు గుర్తులేదు. ఓకే, సో ఇక హైదరాబాద్ చరిత్ర మనకు తెలుసు కదా, మెజారిటీ ప్రజలు హిందువులు, కానీ పరిపాలిస్తున్న రాజు ముస్లిం. ఓకే, వాళ్ళు పాకిస్తాన్లోకి ఏంది, 4 దిక్కులను వాళ్ళకి కావాలి. దక్షిణ పాకిస్తాన్ కావాలి, ఉత్తర పాకిస్తాన్ కావాలి, తూర్పు పాకిస్తాన్ కావాలి, పడమర పాకిస్తాన్ కావాలి. తూర్పు పడమర ఇచ్చిండు బ్రిటిష్ వాడు ఇచ్చిండు, కానీ ఉత్తరము దక్షిణం కావాలంటే దక్షిణం మధ్యలో ఉంది, దేశం మధ్యలో. సో హైదరాబాదు కాబట్టి అది సాధ్యం కాదు. ఓకే, ఇక ఉత్తరంలో ఉన్నది. అయితే ఏమైంది, ఈ 3 రాజ్యాల గురించి చెప్తున్నా. అయితే ఏమైంది, ఈ రెఫరెండం అనే కాన్సెప్ట్ పెట్టినప్పుడు ఆ నెహ్రూ గారు ఆ యొక్క చాకచక్యంతో ఆ బ్రిటిషర్ని ఒప్పించి రెఫరెండం కాన్సెప్ట్లో పెడితే ఆ జునాగఢ్లో ఉన్న మెజారిటీ ప్రజలు ఏమన్నారు, ఆయన ఆల్రెడీ రాసేసిండు అగ్రిమెంటు, ఆ జునాగఢ్ రాజు ముస్లిం రాజు ఏది పాకిస్తాన్కి ఇచ్చేద్దామని. కానీ అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి ఆ యొక్క రెఫరెండం కాన్సెప్ట్లో ఒప్పించి బ్రిటిష్ తోటి అక్కడి ప్రజలందరూ భారతదేశాన్ని కలుస్తామని వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. సో అన్నప్పుడు ఆ విధంగా మనము ఆ యొక్క జునాగఢ్ అంటే గుజరాత్లో ఉన్నది ఇవాళ. ఓకే, గుజరాత్లో ఒక చిన్న రాజ్యం. సో దాన్ని మనం కలుపుకున్నాం, లేకపోతే ఆ సింధు బెలుచిస్తాన్ తోటి పోయేది అది కూడా. ఓకే, సో అది మనం తెలియవాడినాం, నెహ్రూ గారు తెలియవాడారు ఏది రెఫరెండం కాన్సెప్ట్ని. తర్వాత ఏమైంది, హైదరాబాద్ని మనము మిలిటరీ చర్య అంటే అది ఈయన హైదరాబాద్ రాజు నిజాం రాజు నేను స్వతంత్రంగా ఉంటా అంటే పాకిస్తాన్ వాడేంది కలుపుకునే ప్రయత్నం చేసినప్పుడు మనము యొక్క మిలిటరీ చర్య అంటే మళ్ళీ ఒక స్వతంత్ర దేశమైన హైదరాబాద్ అనే దేశాన్ని భారతదేశము ఆక్యుపై చేసే హక్కు లేదు కాబట్టి అప్పుడు ఐక్యరాజ్య సమితిని కేసేస్తే నిజాం రాజు అప్పుడు మనం ఏం చేసినాం, మిలిటరీ చర్య కాకుండా పోలీసు చర్య అని చెప్పి ఆ విధంగా మనం తీసేసుకున్నాం. ఆ దేశం మధ్యలో ఉంది కాబట్టి ఐక్యరాజ్య సమితి వాడు కూడా పెద్ద రియాక్ట్ కాలేదు. అది పాకిస్తాన్ వాడు తీసుకుంటా అన్నా సాధ్యం కాదు. ఎట్లా వస్తాడు పాకిస్తాన్ వాడు, ఎట్లా పరిపాలిస్తాడు, దేశం మధ్యలోకి ఎట్లా రావస్తుంది, బార్డర్లు ఉంటే రావచ్చు. కానీ కాబట్టి హైదరాబాద్ అది మనం పోలీస్ చర్య ద్వారా తీసేసుకున్నాం, లేదా మిలిటరీ చర్య ద్వారా తీసుకున్నాం. 2 అయిపోయినాయి. ఇక మిగిలిన సమస్య ఏంది, కాశ్మీర్ అనేది స్వతంత్ర రాజ్యంగా ఉన్నది, రాజా హరిసింగ్ అనేట ఆయన పరిపాలిస్తున్నాడు. అయితే ఏం చేసిండు పాకిస్తాన్ వాడు, వాళ్ళ యొక్క ఆర్మీని పెట్టేసి కబ్జా పెట్టే ప్రయత్నం చేసిండు. కొంత కబ్జా పెట్టిండు. ఇలా పీఓకే అంటున్న ప్రాంతాన్ని, లేదంటే వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అంటారు, దాన్ని కబ్జా పెట్టగానే ఆ రాజా హరిసింగ్ ఆయనకు బలమైన ఆర్మీ లేదు, ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ దగ్గర మంచి ఆయుధాలు ఉన్నాయి. ఉండే వరకు ఏమైంది, ఈ యొక్క వాళ్ళ ఆర్మీకి ఓడిపోతున్నారు. ఆయనతో మనం కామ్గా ఉంటే మొత్తం కబ్జా పెట్టేస్తాడని ఆయన భయపడ్డాడు, మొత్తం పాకిస్తాన్లో కలిపేసుకుంటాడని.
ఎవరు, రాజా హరిసింగ్, కాశ్మీర్ రాజు. భయపడి ఏం చేసిండు, నెహ్రూ గారి మన యొక్క భారతదేశ ప్రధాని అయినటువంటి నెహ్రూ గారి దగ్గరికి వచ్చి అయ్యా మమ్మల్ని కాపాడు అని అడిగాడు. అడిగితే నేను కాపాడా, నువ్వు కాశ్మీర్ రాజ్యాన్ని మా దేశాన్ని కలిపితేనే మేము మీకు కాపాడుతామని చెప్పాడు. అంటే ఆ రాజేమన్నాడు, మేము కలుపుతా, నాకేం అబ్జెక్షన్ లేదు, కాకపోతే మాకు స్వయం ప్రతిపత్తి కావాలి, నేనే పరిపాలిస్తా, మా భూమిని ఎవరు కొనుక్కునే హక్కు లేదు, ఇట్లా ఇవన్నీ ఒప్పుకుంటేనే కలిపిండు. దాన్నే ఏమంటారు, ఈ ఆర్టికల్ 370 అంటారు. అర్థమైందా? ఈ ఆర్టికల్ 370 ఒప్పుకుంటేనే ఆ రాజు మనకు కలిపిండు, లేకపోతే ఆయన స్వతంత్రంగా ఉంటే పాకిస్తాన్ వాడు కబ్జా పెట్టేటోడు. అర్థమైందా? దీనికి తోడు ఐక్యరాజ్య ఇంకా బ్రిటిష్ వాడు మొత్తానికి వెళ్ళిపోలే. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వచ్చేదాకా బ్రిటిష్ వాడికి కీలక శాఖలు బ్రిటిష్ వాడి కాలంలో ఉన్నాయి. అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు ఏమన్నారు, ఇండియాని డొమినియన్ ఆఫ్ ఇండియా అన్నారు, పాకిస్తాన్ని డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ అన్నారు 1947లో. అంటే 47 నుంచి 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చేదాకా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయ్యేదాకా, ఓకే, సర్వసత్తా రిపబ్లిక్ డే అంటే ఏంది, సర్వసత్తాక సామ్యవాద గణతంత్ర దినోత్సవం అంటారు కదా. అంటే 100% పరిపాలన మన చేయలేక వచ్చింది, మన సొంత రాజ్యాంగం రాసుకున్నాము ఎప్పుడు అంటే 1950 జనవరి 26 నుంచి లెక్క. ఓకే, అంతకంటే ముందు ఏంది మరి 1947 నుంచి ఏంది, పరిపాలన మన చేయలేక వచ్చింది, కానీ మొత్తం పూర్తి పరిపాలన మన దగ్గర లేదు. కీలక శాఖలు బ్రిటిష్ వాళ్ళ దగ్గరనే ఉండే. అర్థమైందా? ముఖ్యంగా 3 శాఖలు, ఆర్మీ, తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్, ఈ 3 శాఖలు బ్రిటిష్ వాళ్ళ దగ్గరనే ఉండే. అంటే ఆ 3 ఏళ్ళు ఈ రాజ్యాంగం రాసుకునే దాకా అధికార మార్పిడి జరుగుతున్నది. అర్థమైందా? అందుకే అప్పుడు ఏమన్నారు, డొమినియన్ ఆఫ్ ఇండియా, డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ అని 50 దాకా, 1950 దాకా. 50 నుంచి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయింది. అర్థమైందా? ఇది అధికార మార్పిడి, ఇది వెరీ కామన్. ఆ స్వతంత్రం రాలేదు, అది స్వతంత్రమే కాదు, యువతతో ఏదో మాట్లాడుతుంది. గాంధీ గారు కొట్లాడింది కేవలం స్వతంత్రం గురించి కాదు. గాంధీ గారు కొట్లాడడం వల్ల కొత్త ఇండియా చట్టాలు తెచ్చి పరిపాలనలో మనల్ని భాగస్వామ్యం చేసిర్రు. ఎన్నికలనే కాన్సెప్ట్ వచ్చింది. అర్థమైందా? స్వయం పరిపాలన వచ్చింది. కొట్లాడకపోతే మన ప్రాతినిధ్యమే ఉండకపోతుండే. సో కాబట్టి వీళ్ళకి తెలియదు, కంగనా రనౌత్కి ఈ పెండ బ్యాచ్కి ఏ విషయం మీద అవగాహన ఉండదు. ఎంతసేపు చెత్త ప్రచారం చేసుడు తప్ప, లేదంటే ఆధారం లేకుండా అమ్మని అక్కని తిట్టడం తప్ప, పిల్లాన్ని ఇంకొని తిట్టడం తప్ప, సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. అయితే అన్నప్పుడు ఇది ఈ యొక్క కాశ్మీర్ చరిత్ర. ఆ తర్వాత రాజు మన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ చేసి కలిపిన తర్వాత ఇప్పుడున్న రిమైనింగ్ భూమి మన దగ్గర ఉంది. ఆ కొద్ది భూమి పాకిస్తాన్ దగ్గర ఉంది. ఆ ఆజాదీ కాశ్మీర్ అనేది కూడా ఇండిపెండెంట్ ఉంది. ఇవాళ ఇండిపెండెంట్ ఉంది. కేవలం ఏంటంటే కొన్ని శాఖలే పాకిస్తాన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఆ ఆజాదీ కాశ్మీర్కి సపరేట్ ప్రధాని ఉంటాడు ఇప్పటికీ. అర్థమైందా? సో ఇప్పుడు దాన్ని ఎట్లా తీసుకొస్తారో మీరు చెప్పండి. పాకిస్తాన్ అనేది ఒక న్యూక్లియర్ దేశం, న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశం. ఇండియా కూడా న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశం. అమెరికా వాడు ఇప్పుడు ట్రంప్ కూడా ఏమంటుండు, పాకిస్తాన్ మా మిత్ర దేశమే అంటుండు, అమెరికా మా మిత్ర దేశమే అంటుండు. మనకి F-16 యుద్ధ విమానాలు అమ్మితే ఇంతకంటే ఇంకా బెస్ట్ విమానాలు పాకిస్తాన్కి అమ్మేయండు.